నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజా కాపు చేసి ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంకి వచ్చాం. ఈ గ్రామానికి ఒక గౌరవం గుర్తింపు ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వీళ్ళందరూ వన్ సైడెడ్గా మనలాంటి పేద కులాల నుంచి వచ్చిన పార్టీలకు అండగా నిలబడ్డారు. ఆ రోజు ప్రజారాజ్యానికి కానీ జనసేనకు కానీ. జనసేన పార్టీ గొప్పతనం ఏంటంటే చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా భయపడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ పెసర్లంకలో ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలకు ఎదిరించి నిలబడి సర్పంచ్ గెలిచారు, 10 మంది వార్డు మెంబర్లు గెలిచారు, ఎంపీటీసీ గెలిచారు జనసేన పార్టీ వాళ్ళు. ఇది చూసి మిగతా ఊళ్ళో మిగతా ప్రాంతాల్లో గ్రామాల్లో అందరూ కూడా మరి సిగ్గు తెచ్చుకోవాలి ఏమంటారు తెలియదు కానీ మరి వీళ్ళని చూసి మనం అదే రోషంతో మిగతా వాళ్ళందరూ కూడా పనిచేయాలా. అలాంటి పెసర్లంక వీళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పరిస్థితులు పాడైపోతున్నాయి, కేంద్రం యొక్క సహకారం లేనిదే రాజధాని నిర్మాణం కాదు, ఫ్యాక్టరీలు రావు అని కేంద్రాన్ని కలుపుకొని ఈ దౌర్జన్యమైన పరిపాలన ఆగాలంటే అన్ని పార్టీలు కలుపుకోవాలని ఆయనే బాధ్యత తీసుకొని టీడీపీ కూడా కలుపుకొని అవసరమైతే సీట్లు తగ్గించుకొని కొంత త్యాగం చేసి ఆయన ముందుకెళ్తున్నాడు. అందరూ కూడా జనసేన బీజేపీ పార్టీ కూటమికి అండగా ఉండండి. ప్రలోభాలకు లొంగద్దు, డబ్బులు వీటికి లొంగద్దు. ఎవరు కూడా మనకు ఒకప్పుడు మంచి గౌరవ మర్యాద బతికిన పేరు గౌరవ మర్యాదలు ఉన్నాయి. మనకి ఆ గౌరవ మర్యాద నిలబెట్టుకుందాం. రేపు ఎలక్షన్లు అందరూ కూడా పాల్గొనండి. ప్రతి వాళ్ళు ఓటు వినియోగించుకోండి. రేపు రాబోయే ఎలక్షన్ అందరూ పాల్గొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆయన అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధనని ప్రజారాజ్యంతో మొదలుపెట్టిన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు జనసేన పార్టీ పరంగా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి జనసేన పార్టీ మీరందరూ కూడా అండగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాసరి రాము, తెలగా బలిజా కాపు చేసి జరగబోయే ఎలక్షన్ సందర్భంగా మన వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం మన పెద్దలంక ఈ ప్రాంతాలు పెసర్లంక ఈ ప్రాంతాలకు వచ్చాం. ఈ ఏరియాలో అందరూ లంకలో మొదటి నుంచి కూడా ప్రజారాజ్య పార్టీ కూడా మంచి ఓటింగ్ వచ్చింది. జనసేన పార్టీ కూడా మంచి అండగా ఉండే ప్రాంతాలు చినుమూరు లంక, పెసర్లంక ఏరియా సర్పంచులు వీళ్ళందరూ కూడా ఈ జనసేన పార్టీ గెలిచారు. మనమేమి ఇక్కడ వచ్చి పని వాళ్ళ ఎవరు ఓట్లు ఏమైనా అడగాల్సిన పని కూడా లేదు. కూటమికి బాగా మొదటి నుంచి చైతన్యం కలిగిన వాళ్ళు గట్టిగా నిలబడతారు. అందరినీ కోరుతుంది ఒకటే, రేపు ఎలక్షన్ ఉంది, రాష్ట్ర పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉన్నాయి. కాబట్టి జనం కొంచెం బాధ్యతగా ఉండండి. డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన ఈ రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉండిన ఈ రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం గాడి తప్పి 10 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళి గందరగోళం ఉంది. దీన్ని మళ్ళీ దీన్ని సెటరేట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు పెద్ద బాధ్యత తీసుకొని బీజేపీ అందరిని కలుపుకొని ఒక కూటమిగా ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన ఆశయాలకి, జనసేన ఆశయాలకి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మీరు అందరూ కూడా అండగా ఉండండి. జనసేన బీజేపీ పార్టీ కూటమికి మీరు అందరూ కూడా నిలబడి జాగ్రత్తగా రేపు ఓట్లు వేయాలని కోరుతారు. అక్కడే కార్లు పక్కన